హైదరాబాద్ నుంచి అప్ప జంక్షన్ ద్వారా అంటే చేవెళ్ల నుంచి మన్నెగూడకు పోవడానికి ఏదైతే 4 లైన్ల రహదారి మెగా కన్స్ట్రక్షన్స్ జనరల్ మేనేజర్ సురేష్ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళు సుమారు 900 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం అవార్డు చేసి ఉంది. పర్యావరణ ప్రేమికులు కొంతమంది ఇక్కడ వెనకాల కనబడుతున్నటువంటి చెట్లు కొట్టేస్తే ఆ పక్షులు కూడా నిరాశ్రయులు అవుతాయన్న ఉద్దేశంతో వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కొడంగల్ పరిగి ఇట్లా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆలూరు సంఘటన గురించి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాను. సగటు మధ్య తరగతి వాళ్ళు సుమారు 300 మంది చనిపోయడం జరిగిందన్న విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు తను నాకు ఈ వర్క్ అప్పచెప్పాను. నువ్వు మాట్లాడు, వాళ్ళతో ఎవరు కోర్టులో కేసేసిరో వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పైన పెట్టడం జరిగింది. ఈ మర్రి చెట్లను యథావిధిగా ఉంచి ఆ నెంబర్ చేసినటువంటి చెట్లను 815 చెట్లు యథావిధిగా ఈ యొక్క రోడ్డు పైన ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రణాళికను మనం వాళ్ళని ఒప్పించడం మూలంగా కన్విన్స్ చేయడం మూలంగా ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ లోపల ఆర్డర్ వచ్చింది. ఈ రోజు 10:30కి కేసు ఉండే ఆర్డర్ చూపిస్తున్నాం. మీకు ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు అన్న విషయాన్ని ఈ రోజు అనౌన్స్మెంట్ చేసింది. చేయగానే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాను. ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు. వెంటనే వర్క్ ఇమీడియట్లీ ఇప్పుడే స్టార్ట్ చేయాలని ఆదేశాలు ఇస్తే మీరు చూస్తున్నారు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది.